తెలంగాణలో దసరా పండుగ ఎక్సైజ్ శాఖకి కిక్కిచ్చింది. ఈసారి దసరా రోజున గాంధీ జయంతి రావడంతో మద్యం సేల్స్ తగ్గుతాయని అందరూ భావించారు. కానీ తెలంగాణలో మద్యం డిమాండ్ భారీగా పెరిగింది. మద్యం బీరు విక్రయాలు జోరుగా సాగాయి. సెప్టెంబర్ నెల చివరి నుంచి అక్టోబర్ వరకు దాదాపు 1000 కోట్ల మద్యం విక్రయాలు జరిపి రాష్ట్ర ఖజానాని నింపారు మందుబాబులు. బేవరేజెస్ కార్పొరేషన్ కి చెందిన మద్యం డిపోలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 19 ఉన్నాయి. వీటి నుంచి రాష్ట్రంలోని 2620 మద్యం షాపులు, 1000కి పైగా బార్లు, క్లబ్లకి మద్యాన్ని సరఫరా చేస్తుంటారు. దసరా పర్వదినానికి ముందుగానే సెప్టెంబర్ 30 నుంచే మద్యం వ్యాపారులు పెద్ద మొత్తంలో లిక్కర్, బీర్ని లిఫ్ట్ చేశారు. 4 రోజుల్లో కార్పొరేషన్ 1000 కోట్ల విలువైన మద్యం, బీరు వ్యాపారులకు సరఫరా చేసింది. అయితే సాధారణ రోజుల్లో రోజుకి 80 నుంచి 90 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు సాగుతుంటాయి. ఈ నెల 2న గాంధీ జయంతి రావటం, అదే రోజు దసరా పండుగ కావటం కొంత మేరకు మద్యం షాపులపై ప్రభావం చూపించింది. అయితే దసరాకి ముందు, ఆ తర్వాత రోజులలో భారీగా లిక్కర్ విక్రయాలు జరిగినట్టు అధికార లెక్కలు చెప్తున్నాయి. సెప్టెంబర్ నెల చివరి వారంలో దాదాపు 500 కోట్లు మద్యం విక్రయాలు జరిగాయి. అక్టోబర్ 1వ తేదీన ఒకే రోజు ఏకంగా 419 కోట్ల రూపాయలు మద్యం, బీరు సరఫరా చేయడం జరిగింది. రిటైల్ మద్యం అమ్మకాలు కూడా జోరుగా సాగాయి. రెట్టింపు స్థాయిలో మద్యం, బీరు విక్రయాలు సాగినట్టు సమాచారం.